హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్ కి స్వాగతం అండి. డిఎస్సి అభ్యర్థులకు అలాగే టెట్ రాసేటువంటి అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఛంద్ గురించి మాట్లాడుకుందాము. నిజానికి ఈ ఛంద్ అనేది కేవలం డిఎస్సి టెట్ రాసేటువంటి వాళ్ళకి కాదండి, హిందీ టీచర్స్ అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. సో దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. ముందుగా ఈ ఛంద్ గురించి 2 మాటలు మాట్లాడేసేసుకుని ఆ తర్వాత దానిలోని భాగాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఛంద్ని కావ్యక వ్యాకరణ అని కూడా అంటారు. అయితే వ్యాకరణ అంటే మనకు తెలుసు, మరి కావ్య అంటే? కావ్య అంటే ఒక వ్యక్తి కథలను కానీ లేదా ఏ విషయం గురించి అయినా తన మనసులో ఏర్పరచుకున్నటువంటి భావాలను కవితా రూపంలో కానీ పద్య రూపంలో కానీ అందమైన పదాలతో, అంటే అక్కడ అలంకారాలు కానీ రసాలు కానీ ఉండాలి. సో అట్లాంటి పదాలని మనము అందమైన పదాలు అని అంటాం. అట్లాంటి అందమైన పదాలతో వ్యక్తపరుస్తూ గ్రంథస్థం చేస్తే దానిని కావ్యని అంటాం కదా. ఆ కావ్యాలని సాహిత్యం అని అంటాము. అట్లాంటి సాహిత్యము ఏ భాషలో అయితే ఉంటుందో అది ఆ భాషా సాహిత్యంగా పిలువబడుతుంది. సరే, ఇప్పుడు కావ్య అంటే ఏంటో తెలిసింది. మరి ఛందును కావ్యక వ్యాకరణని ఎందుకన్నారు అంటే, ఈ కావ్యాలను రచించడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు కదా, అట్లా ఉంటాయి. ఆ నియమ నిబంధనలను తెలియచేసేదే ఛంద్ శాస్త్రం. అందుకని ఛందును కావ్యక వ్యాకరణని అంటారు. సో ఈ ఛంద్ శాస్త్రాన్ని మొదటిసారిగా మనకు పరిచయం చేసింది ఎవరయ్యా అంటే పింగళ్ అనే ఒక ఋషి. సో అందుకని ఈ ఛందును పింగళ్ అని కూడా పిలుస్తారు. అంటే పింగళ్ అనే ఋషి పరిచయం చేశారు కాబట్టి ఆయన పేరు మీదనే దీన్ని పింగళ్ అని కూడా పిలుస్తారు. అంటే ఛందుకి మరొక పేరు పింగళ్ అని అర్థం. ఈ ఛంద్ ప్రస్తావన మనకు మొదటిసారిగా ఋగ్వేదంలో కనిపిస్తుంది. సో ఈ ఛందును పద్యాంశిక వ్యాకరణ అని కూడా అంటారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మనకు గుర్తుంటే ఛందుకు సంబంధించినటువంటి ఏ ప్రశ్నలు వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సరే, ఛందులోని భాగాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఛందుకే అంగ్ అని రాశాను. ఇక్కడ బ్రాకెట్లో అవయవ్ అని రాశాను. అంటే దీన్ని ఛందుకే అవయవ్ అని కూడా అనొచ్చు. అంటే అవయవం అంటే అవయవాలు అని అర్థం అండి. ఇప్పుడు శరీరంలో భాగాలను మనము శరీర అవయవాలు అంటాం కదా, అట్లాగే భాగాలను మనము అవయవాలు అని కూడా పిలవచ్చు. అట్లా ఛందుకే అంగన్న ఛందుకే అవయవన్న ఒకటే. ఈ ఛంద్ అనేది 7 భాగాలుగా ఉంటుంది. 1 చరణు, 2 వర్ణ और మాత్ర, 3వది సంఖ్య और క్రమ్, 4వది గతి, 5వది యతి లేదంటే దీన్ని విరామ్ అని కూడా అంటాము. అందుకని స్లాష్ పెట్టాను చూడండి. అట్లాగే 6వది తుక్కు, 7వది గణ్. ఇట్లా మనము 7 భాగాలుగా ఛందుని విభజిస్తాం. సో ఇందులో మొదటిదేది చరణ్. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకందరికీ తెలిసినటువంటి దోహా ఒకటి ఇచ్చాను చూడండి. కస్తూరి కుండలి బసై మృగ ఢుండై బనుమాహి ఐసై ఘటి ఘటి రాము హై దునియా దేఖై నాహి. సో ఇక్కడ మనకు అల్ప విరామం కనిపిస్తుంది కదా, అంటే కామా. సో ఇక్కడి వరకు ఉండేదాన్ని ఒక చరణని, ఇక్కడ నుండి అంటే మృగ నుండి ఉండేటువంటి దాన్ని ఒక చరణని అంటాం. సో అట్లాగే ఇక్కడ 2వ లైన్లో ఐసై ఘటి ఘటి రాము హై, ఇక్కడ ఒక అల్ప విరామం కనిపిస్తుంది కదా. సో ఇక్కడ దాకా ఒక చరణం. మళ్ళీ దునియా దేఖై నాహి, ఇక్కడ దాకా ఒక చరణం. అంటే మొత్తం ఎన్ని చరణాలు ఉన్నాయి ఇక్కడ? 4. ఇది 1, ఇది 2వది, ఇది 3వది, ఇది 4వది. ఇట్లా 4 చరణాలు ఉంటాయి. చరణ్ అంటే తెలుగులో పాదము అని అర్థం. అంటే పద్యానికి 4 పాదాలు ఉంటాయి కదా, 1వ పాదము 2వ పాదము ఇట్లా అంటుంటాం కదా. సో అట్లా అక్కడ ఎట్లాగైతే 4 పాదాలు ఉంటాయో ఇక్కడ కూడా 4 చరణాలు ఉన్నాయి. ఓకే, అయితే ఈ చరణాలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. 1 సంచరణు, 2 విషం చరణం. సంచరణ్ అంటే సరి సంఖ్య కలిగినటువంటి చరణాలను సంచరణ్ అని అంటాం. అట్లాగే విషం చరణ్ అంటే బేసి సంఖ్య కలిగినటువంటి చరణాలను
విషం చరణ్ అని అంటాం. ఇప్పుడు సరి సంఖ్య అంటే 2, 4, 6 ఇట్లా ఉంటాయి కదా, వాటిని సరి సంఖ్యలు అంటాం. అట్లా బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7 ఉంటాయి కదా అట్లా. సో ఇక్కడ ఈ 1వది ఈ 3వది ఈ 2 చరణాలు విషం చరణ్ అంటే 1, 3 బేసి సంఖ్యలు కదా, అందుకని వీటిని విషం చరణ్ అని అంటాం. అట్లాగే ఇక్కడ 2, 4 ఉంది కదా, ఇవి సరి సంఖ్య కదా, సో అందుకని వీటిని సంచరణ్ అని అంటాం. ఓకే, ఈ 2 చరణాలను కలిపి పంక్తి అని అంటారు. ఇది ఒక పంక్తి కాబట్టి ఇక్కడ ఒక పూర్ణ విరామం ఇచ్చారు. ఈ 2 చరణాలను కలిపి పంక్తి అంటారు. ఇది 2వ పంక్తి కాబట్టి ఇక్కడ 2 పూర్ణ విరాములు ఇచ్చేశారు. సో ఈ విధంగా చరణాలను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఛంద్లో 2వ భాగమైనటువంటి వర్ణ ఔర్ మాత్ర, వీటి గురించి మాట్లాడుకుందాం. వర్ణ అంటే మనం ఈ పేరు ఎక్కడ విన్నాం? వర్ణమాలలో విన్నాం, అవునా? వర్ణ అంటే అక్కడ అర్థం ఏంటంటే జిస్కా ఔర్ టుకడా నహీ కియా జాతా, అంటే దాన్ని మరి విభజించలేము. అట్లాగే భాషా మే సబ్సే చోటీ ఇకాయి అంటే వర్ణ అని అక్కడ నేర్చుకున్నాం కదా. అంటే అప్పుడు అన్ని స్వరాలు వచ్చేస్తాయి, అన్ని వ్యంజనలు కూడా వర్ణులుగానే పిలువబడతాయి కదా. సో ఇక్కడ ఇప్పుడు మా అనే అక్షరం రాశా. మా అనే అక్షరంలో 2 వర్ణులు ఉన్నాయి. దీన్ని విడదీస్తాను చూడండి. మ్ ప్లస్ ఆ, మా కింద హల్ ఇచ్చాను చూడండి. సో మ్ అనేది ఒక వర్ణ అయితే ఆ అనేది ఒక వర్ణుడు. ఈ 2 వర్ణులు కలిసి మా అనే అక్షరంగా ఏర్పడ్డాయి కదా. సో దీన్ని మనము అక్షరం అని వర్ణమాలలో అన్నాం, కానీ ఈ అక్షరాన్ని వర్ణని ఛందులో అంటాం. కాబట్టి ఛందులో వర్ణకి ఇచ్చేటువంటి డెఫినేషన్ వేరు, వర్ణమాలలో వర్ణకి ఇచ్చేటువంటి డెఫినేషన్ వేరు. అక్కడ వర్ణ అంటే సబ్సే చోటీ ఇకాయి అని, ఇక్కడ వర్ణ అంటే అక్షరని అర్థం. అట్లా మాత్ర అంటే స్వర్ అని అర్థం. అంటే స్వర్కి మరొక రూపము మాత్రిక రూపం అని ఉంది కదా, అదనమాట. సో ఇక్కడ మాత్ర అంటే స్వర్ అని అర్థము, వర్ణ అంటే వ్యంజన్ అని అర్థం. అది కూడా ఎట్లాంటి వ్యంజను? పూర్ణ వ్యంజను. పూర్ణ వ్యంజను అంటే స్వర సహిత వ్యంజన్ అని అర్థం. సో ఇక్కడ కూడా మనకు 2 రకాల ఛందులు కనిపిస్తాయి. వర్ణకి సంబంధించినదేమో వర్ణిక్ ఛంద్ అని, మాత్రకు సంబంధించినది మాత్రిక్ ఛంద్ అని అంటాం. వర్ణిక్ ఛంద్ అనేది అదొక పెద్ద టాపిక్, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పటికైతే మాత్రిక్ ఛంద్ గురించి మాట్లాడుకుందాం. ఈ మాత్రలు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లఘు మాత్ర, 2 గురు మాత్ర. అయితే ఈ లఘు మాత్ర కిందికి ఏ స్వరాలు వస్తాయి, ఏ మాత్రలు వస్తాయి, అలాగే ఈ గురు మాత్ర కిందికి ఏ స్వరాలు వస్తాయి, ఏ మాత్రలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ స్వరాలు రాశాను చూడండి, వాటి కింద మనము వాటి మాత్రల రూపాన్ని ఇద్దాం. ఇక్కడ ఆకి ఏ మాత్ర ఉండదు, ఎందుకంటే అది వ్యంజన్లో ఆల్రెడీ కలిసి ఉంటుంది కదా, అందుకని దానికి ఏ మాత్ర ఉండదు. ఇక్కడ ఆకి ఆ మాత్ర, ఇది ఈ మాత్ర, ఇది ఈ మాత్ర, ఓ మాత్ర, ఊ మాత్ర, రి మాత్ర, ఏ మాత్ర, ఐ మాత్ర, ఓ మాత్ర, ఔ మాత్ర, ఔ మాత్ర, అహ మాత్ర. హ్రస్వ స్వరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ, ఈ, ఊ, రి, ఇవి తమ వాస్తవిక రూపంలో వచ్చినా లేదా మాత్రిక రూపంలో వచ్చినా కూడా వీటిని లఘు మాత్రలుగా గుర్తిస్తారు. అట్లాగే చంద్రబిందు అంటే అనునాసిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా లఘు స్వర్గాన్ని గుర్తిస్తారు. అట్లాగే దీర్ఘ స్వరాలు అంటే సంయుక్త స్వరాలు ఉన్నాయి కదా, అవి ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ, అట్లాగే వీటితో పాటు ఔ, అహ కూడా. ఈ స్వరాలు తమ వాస్తవిక రూపంలో వచ్చినా లేదా మాత్రిక రూపంలో వచ్చినా కూడా వాటిని గురు మాత్రలుగా గుర్తిస్తారు. లఘు మాత్రకు ఇలాంటి చిహ్నం ఉంటుంది, అంటే ఇట్లా ఒక లైన్ లాగా, దాన్ని ఏమంటారంటే ఏక్ ఖడీపాయి రేఖ అని అంటారు. సో అట్లాగే గురు మాత్రకు సంబంధించినటువంటి చిహ్నం ఏంటంటే ఇట్లా ఎస్ ఆకారంలో ఉంటుంది, దాన్ని ఏక్ వర్తుల్ రేఖ అని అంటారు. లఘు మాత్ర సంఖ్య 1, గురు మాత్ర సంఖ్య 2. సో ఇక్కడ నేను ఒక దోహ ఇచ్చాను కదా, ఈ దోహాలో
గురు లఘులను ఎలా గుర్తించాలి అనేది చూద్దాం. ఇక్కడ కా ఉంది కదా, కా అనేది యాక్చువల్గా లఘు మాత్రానే, అంటే ఆ ఉంటుంది కదా దాంట్లో, అందుకని అది లఘు మాత్రానే. అయితే దీని వెంటనే మనకు ఒక సంయుక్త వర్ణం కనిపిస్తుంది, స్ టు కదా. ఈ స్ అనేది ఏదైతే ఉందో, అంటే ఈ సా ఏదైతే ఉందో ఈ కాకు వచ్చి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ రూల్ ఏమంటే ఎప్పుడైనా ఏ లఘు మాత్ర తర్వాత అయినా సంయుక్త వర్ణ కనుక వస్తే ఆ ముందు ఉండేటువంటి లఘు మాత్ర గురు మాత్రగా మారుతుంది. అందుకని దీన్ని గురు మాత్రగానే గుర్తించాలి. అందుకని ఇక్కడ గురు మాత్ర సింబల్ పెట్టేసా చూడండి. ఒకవేళ ఇక్కడ లఘు బదులు గురు ఉందనుకోండి, అంటే ఇప్పుడు కా ఉంది కదా, ఇది లఘు, దీని బదులు ఇక్కడ గురు మాత్రాన్ని ఉండిందనుకోండి, దీని తర్వాత అంటే ఈ గురు మాత్ర తర్వాత ఏదైనా సంయుక్త వర్ణం ఇప్పుడు వచ్చినట్టుగా వచ్చిందనుకోండి, అప్పుడు ఈ సంయుక్త వర్ణం ముందు ఉండేటువంటి లెటరు దీనికి వచ్చి యాడ్ అవుతుందా, యాడ్ అయినప్పుడు మళ్ళీ దీని సంఖ్య 3గా మారుతుందా అంటే నో, అట్లా ఏం లేదు. మనకు 1, 2 ఇంతే ఉండేది కదా, లఘు మాత్ర గురు మాత్ర, మూడో మాత్ర లేదు మనకి. కాబట్టి ఆ గురులాగే ఉంటుంది అంతే, దాంట్లో ఏం పెద్ద మార్పు ఉండదు. లఘు వచ్చినప్పుడు మాత్రమే దాని తర్వాత ఏదైనా ఈ సంయుక్త వర్ణం ఉంటే అది దీనికి వచ్చి యాడ్ అవుతుంది. అప్పుడు అది ఆ లఘు కాస్త గురువుగా మారే అవకాశం ఉంటుంది. సో అది రూలు. ఒకవేళ సంయుక్త వర్ణతోనే ఏదైనా పదం స్టార్ట్ అయిందనుకోండి, అంటే వ్యథ అన్న పదం ఇచ్చా, సో ఈ వా అనే దానికంటే ముందు ఎలాంటి వర్ణులు లేవు కాబట్టి దాన్ని కౌంట్ చెయ్యము. ఓకే, యాని కౌంట్ చేస్తాం, ఠాని కౌంట్ చేస్తాం. యా అనేది లఘు, ఠా అనేది గురు. అట్లా ఠా ఎందుకు గురు, ఆ మాత్రం వచ్చింది కదా అందుకు. ఓకే, అప్పుడు రెండవది ఏముంది, తూ అని ఉంది, అంటే ఇది ఊ కదా, సో ఇది కూడా గురు మాత్రానే. తర్వాత రీ ఉంది, ఇది కూడా గురువునే, అవునా. అట్లాగా నెక్స్ట్ ఈ పదం చూడండి, కుండలి అని ఉంది కదా, కాకి ఏముంది, ఊ మాత్ర ఉంది. ఊ మాత్ర అనేది లఘు మాత్రనే కదా, లఘుస్వర్ కదా, సో లఘు మాత్ర ఇవ్వాలి, లఘు మాత్రగా గుర్తించాలి దీన్ని. అయితే పైన అనుస్వారం ఉంది కదా, ఆ అనుస్వారం ఏది, డా యొక్క పంచమాక్షరం, అవునా. సో డా యొక్క పంచమాక్షరం ఇక్కడ వచ్చింది కాబట్టి, అంటే ఒక లెటర్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అది దీనికి పోయి, అంటే ముందు ఉండేటువంటి కూకు పోయి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, అది గురు మాత్రగా మారుతుంది. అందుకని ఇక్కడ గురు మాత్ర పెట్టేశాం. ఓకే, తర్వాత డా ఉంది, ఇది లఘు. తర్వాత లీ ఉంది, అంటే ఈ మాత్ర ఉంది కదా, ఇది లఘు. ఓకే, తర్వాత బా ఉంది, ఇది లఘు. తర్వాత సై ఉంది, సై అంటే ఐ మాత్ర వచ్చింది కదా, అంటే అప్పుడు అర్థం ఏంటి, అది గురు మాత్ర, కాబట్టి గురు మాత్ర పెట్టేసేయండి. అట్లాగే మృగు ఉంది నెక్స్ట్, ఇది రి మాత్ర ఉంది కదా, అందుకని ఇది లఘు మాత్ర. తర్వాత గా ఉంది లఘు. తర్వాత ఇక్కడ ఢూ ఉంది, ఢూ అంటే ఊ మాత్ర ఉంది, అక్కడ మనము గురువు పెట్టేసేలా. అట్లాగే ఢై ఉంది, అంటే ఇది కూడా గురు మాత్రనే. తర్వాత బా ఉంది లఘు, నా ఉంది లఘు, మా ఉంది గురు, హి ఉంది లఘు. ఓకే, ఇట్లా పెట్టేశాం. తర్వాత నెక్స్ట్ లైన్కి రండి. ఐ ఉంది కదా, ఐ అనేది గురు, సై అనేది కూడా గురువునే. తర్వాత ఘా ఉంది, అంటే దీంట్లో ఆ అనే స్వరం ఉంది కాబట్టి ఇది కూడా లఘునే. టీ ఉంది, ఈ మాత్ర, ఇది లఘునే. తర్వాత ఘ, మళ్ళీ ఇక్కడ లఘు లఘు. ఓకే, తర్వాత రామ్, రామ్, కాబట్టి ఇది మనకు గురు అవుతుంది. అట్లాగే మా ఉంది లఘు, హై ఉంది గురు, దు ఉంది కదా ఊ మాత్ర, ఇక్కడ లఘు. నీ ఉంది లఘు, యా ఉంది గురు. తర్వాత దే ఉంది గురు, ఖై ఉంది గురు. తర్వాత నా ఉంది గురు, హీ ఉంది లఘు. సో ఇప్పుడు ఈ గురు లఘు మాత్రలను కౌంట్ చేద్దాం. ఫస్ట్ చరణంలో ఎన్ని వచ్చాయి చూద్దాం. ఇక్కడ 2 కదా, 2, 2, 4, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, సో ఫస్ట్ చరణంలో 13 వచ్చాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ రెండవ చరణాన్ని చూద్దాం. 1, 1, 2, 2, 2, 4, 4, 2, 6, 7, 8, 8, 2, 10, 11. ఓకే, తర్వాత నెక్స్ట్ కింద లైన్ 2, 2, 4, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, తర్వాత ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే, సో ఇక్కడ
13 వచ్చాయి మొదటి చరణంలో, రెండవ చరణంలో 11 వచ్చాయి. అట్లాగే మూడవ చరణంలో 13, నాలుగవ చరణంలో 11. ఇట్లా 13, 11 వస్తే దాన్ని ఏమంటారు? దోహా అంటారు. సోరఠ అనేది దీనికి ఉల్టా. అంటే ఫస్ట్ 11 వచ్చేసి తర్వాత 13 వస్తాయి. అంటే ఒకటవ చరణంలో, మూడవ చరణంలో 11, 11 వచ్చి రెండవ చరణంలో, నాలుగవ చరణంలో 13, 13 వస్తాయి. అంటే మొదటి చరణంలో, మూడవ చరణంలో 11, 11 వచ్చి రెండవ చరణంలో, నాలుగవ చరణంలో 13, 13 వస్తే దాన్ని మనము సోరఠ అంటాం. ध्यान से सुनिए, पहले चरण और तीसरे चरण में 13 मात्राएं और दूसरे चरण चौथे चरण में 11 मात्राएं आती तो उसे हम दोहा कहते हैं. ओके, यदि पहले चरण और तीसरे चरण में 11 मात्राएं और दूसरे चरण चौथे चरण में 13 मात्राएं आती हैं तो उसे हम సోరఠ कहते हैं. ఛందులో మనకు మిగిలిన భాగాలు ఉన్నాయి కదా, అంటే సంఖ్య, క్రము, గతి, యతి, తుక్, గణ్, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.